హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే మార్చిలో అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఏమేమి ఫోన్స్ వస్తాయి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరు ఏమన్నా కొత్త ఫోన్ కొంతమంది చూస్తుంటే కొన్ని రోజులు అయితే ఆగండి. అప్కమింగ్ ఫోన్స్ అయితే కొంచెం మంచిగానే అయితే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ అయితే ఎక్కువ పెడతారా ఏందో తెలియదు. మరి చూద్దాం, మళ్ళీ లాంచ్ అయిన తర్వాత ఎంత ప్రైస్ పెడతారు అని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకైతే. మన ఛానల్ అయితే మీరైతే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరైతే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మార్చిలో అప్కమింగ్ బెస్ట్ ఫోన్స్ గురించి అయితే నేనైతే మీకు అయితే చెప్తా. అండర్ 25,000లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకు అయితే మోటో H70 ఫ్యూజన్. మరి ఆల్రెడీ H60 ఫ్యూజన్ అయితే మీకు అయితే చాలా హిట్ అయింది ఫోన్ అయితే వచ్చి. ఈ X70 ఫ్యూజన్ కూడా మీకు అయితే హిట్ అవుతుంది కావచ్చు. దీంట్లో స్నాప్డ్రాగన్ 764 ప్రొసెసర్ అయితే ఉండని చెప్తాను. 7000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. 1.5K డిస్ప్లే ఉండదని కూడా చెప్తాను. ఇదైతే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో లాంచ్ కావచ్చు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 4A. ఈ ఫోన్ కూడా మీకు అయితే మార్చ్ 5th అయితే లాంచ్ అవుతుందని చెప్తాను. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 764 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 6.7 inches OLED డిస్ప్లే అయితే ఇస్తారని చెప్తాను. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా అనేది ఇస్తారు. ఫ్రంట్ 32 MP కెమెరా అనేది ఇస్తారు వీళ్ళైతే. నెక్స్ట్ అండర్ 30,000లో చూసుకుందాం మనం అయితే ఫోన్లో. అండర్ 30,000లో పోకో X8 Pro అయితే వస్తుందని చెప్తాను. దీంట్లో 7000+ mAh బ్యాటరీ అయితే ఉన్నది. 6.67 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 50+8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఇది కూడా మీకు మార్చిలో వస్తుందని చెప్తాను. ఇంకా అండర్ 60,000లో చూద్దాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 15R. మరి దీనిలో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన 1.5K డిస్ప్లే ఇస్తారని చెప్తాను. స్క్రీన్ పైన కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ పోకో X8 Pro Max అయితే వస్తుందని చెప్తాను. 6.83 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. MediaTek Dimensity 9500S ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు దీంట్లో. నెక్స్ట్ అయితే గూగుల్ పిక్సెల్ 10A ఫోన్ అయితే వస్తుందని చెప్తారు వీళ్ళైతే. ఇదైతే మార్చ్ 4th కలిసి వస్తుందని చెప్తారు. 6.3 inches OLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. గూగుల్ టెన్షన్ G4 ప్రొసెసర్ మీద వస్తుంది. 4800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 15T. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇస్తుందని చెప్తారు. 6000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇది డిస్ప్లే అయితే 6.13 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఇంకా మనం 60,000 పైన ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే 60,000 పైన అయితే మీకు అయితే iPhone 17e అయితే వస్తుందని చెప్తారు. ఇదైతే మార్చ్ 4th అయితే వస్తుందని చెప్తారు. దీనిలో 6.1 inches OLED డిస్ప్లే అయితే ఉంటుంది. A19 బైనిక్ చిప్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు అయితే సింగిల్ కెమెరా ఉంటుంది 48 MP. ఫ్రంట్ అయితే 12 MP కెమెరా అనేది ఉంటుంది. నెక్స్ట్ Xiaomi 17 Ultra వస్తుందని చెప్తారు. దీంట్లో 6.9 inches 2K డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో ప్రొసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ తోటి అయితే వస్తుంది. 6000+ బ్యాటరీ అయితే ఇచ్చింది. దీంట్లో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఇక మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఇచ్చింది. ఇంకోటి 200 MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇచ్చిల్లు. 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు. ఇక నెక్స్ట్ సామ్సంగ్ S26 సిరీస్. మరి దీనిలో కొన్ని లీక్ అయినాయి. మరి స్క్రీన్ పైన వేసిన స్పెక్స్ అయితే సామ్సంగ్ S26 Ultra అయితే మీకు అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ తోటి అయితే వస్తుందని చెప్తారు. 5000 mAh బ్యాటరీ ఇచ్చిల్లు. 60 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది మీకు అయితే. 6.9 inches డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తారని చెప్తారు వీళ్ళైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo X300 Ultra. ఇదైతే ఇండియాలో లాంచ్ కాదని చెప్తారు, చైనాలో అయితే లాంచ్ అవుతుందని చెప్తారు. దీంట్లో 6.82 inches సామ్సంగ్ 2K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. మెయిన్ అయితే 200 MP కెమెరా అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం మరి వచ్చిన తర్వాత. ఈ అప్కమింగ్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి చాలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ బాయ్.